అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు ఆగస్టు నెలలో జాబ్ క్యాలెండర్ పెట్టిర్రు. అంటే మీరు నిరుద్యోగులకి ఈ రోజుకి సంవత్సరం అయింది, ఇలా వర్ధంతి కూడా చేయడం జరిగింది. అంటే మీకు ప్రభుత్వంలో ఉన్నటువంటి సోయి మా నిరుద్యోగుల మీద ఎందుకు సోయి లేదంటున్నాం. ఇలా మీరు జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారం అడుగుతున్నాం. మీ నోటిఫికేషన్ ఇవ్వని గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ జేఎల్ కానీ డిఎల్ కానీ ఏఎస్ అని కల్లెబొల్లి మాటలు చెప్పినాం. అదే మీ ఎలక్షన్ సందర్భంలో మా నిరుద్యోగులు అందరం కలిసి మేము పని చేసినాం. అంటే ఇదే రాహుల్ గాంధీ వచ్చి అశోక్ నగర్లో మాతో కూర్చొని మాట్లాడిండు. మీరు ఎందుకు పక్క విషయాల్లో పట్టించుకుంటారు? మా నిరుద్యోగుల సమస్యలకు మీకు అవసరం లేదా? ఎందుకు ఇవ్వడం తలుచుకోలేదు? మీరు వెంటనే మీరు తక్షణమే మీరు నోటిఫికేషన్ ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు విడుదల చేస్తే బాగుంటుంది. లేకపోతే హెచ్చరిస్తున్నాం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా మేము మిమ్మల్ని రోడ్లకు ఇడుస్తాం అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకు అంటున్నాం అంటే మీరు ఎందుకు పక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సోయి మా మీద ఎందుకు లేదు అంటే వీళ్ళు చిన్న చూపు పేదలు అని వీళ్ళు ఏమన్నారని మీరు ఆలోచిస్తుర్రా? ఖబర్దార్, మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. మీరు వెంటనే ముఖ్యమంత్రి గారు ఈ జాబ్ క్యాలెండర్ లెక్క ప్రకారమే ఈరోజు మీరు రిలీజ్ చేయండి. ఈ వారంలో మొన్న అద్దంకి దగ్గర వచ్చిండు, లైబ్రరీలో మీటింగ్ పెట్టిండు, ఏదో మాటలు చెప్పిండు, మళ్ళీ పత్తలేడు. అంటే వీళ్ళు ఏం చేయరని అనుకుంటారా? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు ఎంత తొందర అయితే అంత తొందర విడుదల చేస్తే బాగుంటుందని మా విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు లెక్కలు తీసుకోండి, ఏ విభాగంలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, జీపీఓలో ఎన్ని ఖాళీగా ఉన్నాయి, అదేవిధంగా ఎస్ఐలు ఎన్ని ఖాళీగా ఉన్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ వేస్తాను ఏప్రిల్, అది దిక్కు లేదు. అసలు ఏది దిక్కు లేదు. ఎందుకు మీరు ఈ నిర్లక్ష్యం చేస్తున్నారు? మా పట్ల నిర్లక్ష్యం చేస్తే మిమ్మల్ని పాతాలలోకి తొక్కడమే మా ధ్యేయంగా పనిచేస్తాము. మేము సహించేదే లేదు. ఇన్ని రోజులు మీ మాటలు విన్నాం, అన్నీ విన్నాం. ఇక మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వచ్చింది. మా నిరుద్యోగ వర్గంతో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడడు. మేము చెప్తున్నాం, ఏ వర్గానికి జరిగిన అన్యాయం మా వర్గానికి జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది మీరు ఆలోచించండి. ఇవన్నీ మీరు ఒకసారి ఆలోచన చేసి మాకు పరిష్కారం చేస్తే బాగుంటుంది. లేకపోతే పూజిస్తామని చెప్తున్నాం, మాకు పరిష్కారం చేస్తే చేయని ఎడల మీ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం అయ్యే పరిస్థితి ఉంటుందని మేము హెచ్చరిస్తున్నాం. నిరుద్యోగుల ఆశల పల్లకిగా జన్మించి ఎన్నో కుట్రలు కుతంత్రాలతో జాబ్లెస్ క్యాలెండర్గా మిగిలిపోయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ నేటికి సంవత్సరం అవుతున్న సందర్భంగా మీ నిరుద్యోగులందరం కూడా పిండకూడు పెట్టడం జరిగింది. ఒకటే తర్వాత మేము మూసి నదిలో కూడా కలిపేస్తాము. అసెంబ్లీ సాక్షిగా విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్కి వాల్యూ లేదంటే కాంగ్రెస్ ఎంత దుర్మార్గంగా నిరుద్యోగులను మోసం చేసిందో నిరుద్యోగులందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు జాబ్ క్యాలెండర్కు పిండకూడు పెట్టినామని నెక్స్ట్ కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు కూడా పెడతాం. ఎందుకంటే ఎలక్షన్కు ముందు రాహుల్ గాంధీ గారు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వచ్చి టీజీపీఎస్ తరాలో యూపీపీఎస్ తరాలు టీజీపీఎస్ క్యాలెండర్ను రూపొందిస్తాం, ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ప్రియాంక గాంధీ గారు కూడా సారూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ సభ పెట్టి అక్కడ కూడా క్లియర్ కట్గా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గతం లోపల అంటే కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు ఈనాడు పేపర్ నుంచి మొదలు పెడితే సాక్షి పేపర్ వరకు 10 సంవత్సరాలుగా అణచివేయబడ్డటువంటి నిరుద్యోగులారా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలు అన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పారు. ఒక్క ఉద్యోగం కూడా విడుదల చేయలేదు. వాళ్ళు చేసింది డిఎస్సీలో 5,000 పోస్టులు పెంచారు, గ్రూప్ 1లో 60 పోస్టులు తప్ప ఒక్క ఉద్యోగం కూడా రిలీజ్ చేయలేరు. కేవలం అంటే శ్రీధర్ బాబు గారేమో 70,000 ఉద్యోగాలు చేసినామని చెప్తుండు, రేవంత్ రెడ్డి గారేమో 60,000 అంటాడు, ఇంకో ఆయననేమో మార్చిలోగా 2 లక్షల ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలని పదే అంటే వాళ్ళకే క్లారిటీ లేదు. మొత్తానికి వాళ్ళు నిరుద్యోగులని వాడుకొని వదిలేసారని చెప్పి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా అర్థమైపోయింది. ఇకనైనా మేల్కొని జాబ్ క్యాలెండర్ కాదు, స్థానిక సంస్థలు రాకముందే ఎన్నికలు రాకముందే ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నీ కూడా రిలీజ్ చేయాలి. రిలీజ్ చేయకపోతుందంటే ఖచ్చితంగా మీకు అందరూ కూడా మేము పిండగూడు పెడతాం అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.